శాండ్విచ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు: చపాతీ 4, చీజ్ 2 టేబుల్ స్పూన్లు, చికెన్ షీట్స్ 2, లిట్యోస్ 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, ఉల్లిపాయ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఆవా పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, మియోనీస్ 1 కప్పు, మిరియాల పొడి 2 టేబుల్ స్పూన్లు. శాండ్విచ్ రోల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో బటర్ వేసుకుని చికెన్ షీట్స్ ని 2 వైపులా కాల్చి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో చపాతీ కూడా 2 వైపులా కాల్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో బటర్ వేసి ఉల్లిపాయలు, లిట్యోస్, మిరియాలు, గరం మసాలా, పచ్చిమిర్చి, ఆవాల పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. చివరిగా చపాతీ పైన మియోనీస్ ని అప్లై చేసుకోవాలి. దానిపైన చికెన్ షీట్ ని అమర్చి తర్వాత పైనుంచి లిట్యోస్ మిశ్రమాన్ని కూడా అప్లై చేసుకుని రోల్ చేసుకుని కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, శాండ్విచ్ రోల్స్ రెడీ. బార్లీ ఉప్మాకి కావలసిన పదార్థాలు: బార్లీ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బీన్స్ ముక్కలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 3, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు తగినంత, ఉప్పు తగినంత, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తగినంత, నూనె సరిపడా. బార్లీ ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పల్లీలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బీన్స్, క్యారెట్, టొమాటోలు, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న బార్లీ ఇందులో వేసి బాగా వేయించుకోవాలి. చివరిగా నిమ్మరసం చల్లుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, బార్లీ ఉప్మా రెడీ. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.